హాయ్ అండి, గ్రీన్ హనీ హోమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను. నాకు వచ్చినట్టు బిర్యానీ చేసుకోవడానికి కావాల్సినవి: గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకోవాలి 1 అరగంట, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, బిర్యానీ పౌడర్, చెక్క లవంగం, కొంచెం ఉప్పు, నెయ్యి, కోసుకున్న బంగాళదుంపలు, కొంచెం నూనె, కొత్తిమీర, పుదీనాకు, అల్లం వెల్లుల్లి దంచుకుందాం. మెత్తగా దంచుకోవాలి. మెత్తగా మెలిసింది. ఇలా దంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మొదలు పెట్టుకుందాం. ఇంకా మా చెట్టుది బిర్యానీ ఆకు తెచ్చుకుందాం. రండి వెళ్దాం. ఇదిగో ఇదే మా చెట్టు. 2 ఆకులు కోసుకున్నాం ఫ్రెష్. బిర్యానీ చెట్టు మన ఇంట్లో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక పాట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. నూనె కాగింది, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు చెక్క లవంగాలు, 1 యాలక్కాయ వేసుకుందాం. బిర్యానీ ఆకులు తుంచి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు కలబెట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను బిర్యానీ మసాలా, ఇప్పుడు దీన్ని కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం. మూత బట్టి ఇప్పుడు టమాటాలు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే
ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆ సాల్ట్ మొత్తానికి కలిసేటట్టు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయ్యో ఉడికే లోపల పుదీనా ఆకులు ఒలుసుకుందాం. ఇప్పుడు మూత తీసి పుదీనాకను కొత్తిమీర కలుపుకుందాం వేసుకొని. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళు. ఇప్పుడు కలబెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరిగించుకోవాలి నీళ్ళు. మరిగిని ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. కలుపుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు కలుపుకొని చిన్న మంట పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. స్కూల్ లేదు కదా, లాక్డౌన్ కదా, అందుకనే వంటలు నేర్చుకుంటున్నాను నేను. మాకు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, అందుకని వంటలు నేర్చుకుంటున్నా. మూత తీసి ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టుకున్నాం. ఇది ఉడుకుతా ఉండిద్ది. దీనిలో పెరుగు చట్నీ కావాలిగా, అది కూడా చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలను క్యారెట్లు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీనిలో నేను వేసుకోవట్లేదు ఎందుకంటే మంట పుట్టింది కాబట్టి. మీకు కావాలంటే టమాటాలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు చట్నీ తయారైపోయింది. ఇప్పుడు పలావ్ ఉడికిందో లేదో చూసుకుందాం. పలావ్ ఉడికింది. ఇంకా 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇప్పుడు మూట తీసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. అందులో కొంచెం వేసుకొని టేస్ట్ చేద్దాం. బాగా కాస్తుంది. సూపర్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.